హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇంకా ఆర్గనైజేషన్ చూపిస్తాను. నేను చేసుకునేది ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. దీంతోపాటు ఒక సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్మా కూడా చేసి చూపిస్తాను. అది కూడా నచ్చితే కనుక చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను. మనం పాతవి ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను. దీనికి ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకోండి. దీంట్లో నేను వెనిగర్ వేసాను. వెనిగర్ ఇంకా వాటరు, 1 కప్ వెనిగర్ వేసాను, 1 కప్ వాటర్ వేసాను. వెనిగర్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది కూడా పోతుంది. వీక్లీ అన్న 10-15 డేస్ కన్నా ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్, లేకుంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. వెనిగర్ ఇంకా వాటర్తో స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఇవన్నీ ట్రైస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను. వీటి గ్లాసెస్ పైన కొంచెం డిష్ వాష్ వేసి దాంతో క్లీన్ చేస్తున్నాను. చూడండి, మొత్తం నీట్ క్లీన్ అయిపోయినాయి కదా. సో వీటిని ఆరబెట్టుకున్నాను. ఇవి తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి వేరే క్లాత్తో. సో ఇప్పుడు నేను దీన్ని అరేంజ్ చేసేస్తున్నాను. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్. బ్యాడ్ స్మెల్ కూడా ఏమి ఉండదు ఇట్లా క్లీన్ చేసుకుంటే. ట్రైస్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. సో చూడండి, ఈ విధంగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది మిర్చిని నేను ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. ఇట్లా అయితే చాలా రోజులు మనకి స్టోర్ అయ్యి ఉంటాయి. ఇంకా కర్రీ లీవ్స్ కూడా, అవి కూడా ఇట్లా కొమ్మలు తీసేసి బాక్స్లో వేసి పెట్టుకుంటే చాలా రోజులు మనకి స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఇవన్నీ కంటైనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా నేను పెట్టేస్తున్నాను. ఇది దోసల పిండి. వెజిటేబుల్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకుంటామే. క్లీన్ చేస్తాను అనుకునే ఇంకా నేనేం కొత్తవి ఏం తెచ్చుకోలేదు. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్నే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఫ్రెష్గా అన్నీ తెచ్చి పెట్టుకోవాలి మళ్ళీ. సో
నీట్గా క్లీన్ చేసుకున్నాక తెచ్చుకుందామని చెప్పి అన్నీ తేకుండా అలానే ఉంచేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద రోల్లో బాటిల్స్ పెట్టేశాను. ఈ లిక్విడ్ ఏమో లెమన్ జ్యూస్. నేను లెమన్స్ అన్నీ ఒకటేసారి జ్యూస్ చేసి పెట్టుకుంటాను. తర్వాత కెచప్స్, జామ్స్ అలాంటివి కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాను నేను. ఇది బటర్, చీజ్ అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఈ విధంగా నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేసుకుంటాను. నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తర్వాత ఉప్మా చేయడానికి నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను. దాంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసి ఉప్మా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, యాజ్ పర్ టేస్ట్. ఇది కూడా బాగా కలిపేసేయండి. సాల్ట్, టమాటాలు అవన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి సాల్ట్ వేస్తే. సో ఇలా కలిపేసుకోవాలి. ఒక టమాటాలు, ఉల్లిపాయలు బాగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. సుజీ రవ్వ అంటారు కదా. సో దానికి నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. సో మొత్తం బాగా కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఉప్మా రవ్వని వేసేయండి. చాలా క్విక్ రెసిపీ కదా, చాలా తొందరగా అయిపోద్ది ఉప్మా. వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండల కింద అయిపోయి అంత టేస్ట్ ఉండదు. సో కలుపుతూ ఉండండి వేస్తున్నప్పుడు. ఇలా 1 మినిట్ అట్లా కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఈ ఉప్మా. చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో చూసారు కదా, మంచి కుక్ అయిపోయింది. ఇలానే ఉండాలి. మరీ గట్టిగా ఉంటే కూడా మనం తినేటప్పటికి ఇంకా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం ఇట్లా ఇట్లా ఉంటేనే బాగుంటుంది. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలని ఉంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.